నమస్కారం నవ్య న్యూస్ కి స్వాగతం। ఈరోజు వార్తల ముఖ్యాంశాలు। చీరాల నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు ఆకట్టుకున్న చర్చి యూత్ ఆధ్వర్యంలో చేపట్టిన సిలువ ప్రదర్శన ఘట్టాలు। సామాజిక మాధ్యమాల్లో నిరాధారమైన అసత్యాలు ప్రచారం చేస్తే చట్ట ప్రకారం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాలో పోస్టులపై బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్। దివ్యాంగులు వృద్ధ ఓటర్లకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలి। బాపట్ల జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా స్థాయి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా। చీరాలలో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా జరిగాయి। ఈ సందర్భంగా పలు చర్చిల్లో జరిగిన ప్రత్యేక ప్రార్థనలకు క్రైస్తవ సోదరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు। చీరాలలో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా జరిగాయి। ఈ సందర్భంగా పలు చర్చిల్లో జరిగిన ప్రత్యేక ప్రార్థనలకు క్రైస్తవ సోదరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు। ఈ సందర్భంగా సెయింట్ మార్క్స్ లూథరన్ చర్చ్, జయంతి పేట లూథరన్ చర్చ్, శాంతినగర్ ప్యారిస్ చర్చ్ వద్ద గుడ్ ఫ్రైడేకి సంబంధించి దైవ సేవకులు సిలువ సందేశాన్ని అందించారు। సిలువలో పలికిన 7 మాటలను వివరించి క్రీస్తు మార్గాన్ని అనుసరించాలని కోరారు। మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపవాస ప్రార్థనలు జరిగాయి। కుటుంబ సభ్యులతో కలిసి క్రైస్తవ సోదరులు చర్చిల వద్దకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు। అది క్షమా మాట। రెండవదిగా దొంగ, అయ్యా నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభువు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అని వాగ్దానం చేశాడు। అదేవిధంగా మూడోది, అక్కడ యేసుక్రీస్తు ప్రభువు శ్రమలో ఉంటూ కూడా అక్కడ నిలబడి ఉన్న ఆ యొక్క శిష్యునితో ఏమని చెప్పాడంటే, అమ్మా తల్లి కూడా అక్కడ నిలబడింది, నలుగురు మరి ఆడవాళ్ళు అక్కడ నిలబడినట్లు మనం చూస్తాం 26వ వచనంలో। కనుక ఈ యొక్క శిష్యునికి, తాను ప్రేమించిన శిష్యునికి తల్లి యొక్క బాధ్యతను అప్పగిస్తూ ఉన్నాడు। అంత వేదన, మరణకరమైన వేదనలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు తన యొక్క తల్లి బాధ్యతను కూడా నెరవేర్చినట్లు మనం చూస్తాం। అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి। తర్వాత 4వ మాట, నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి। ఆయన చేయి విడవకపోతే ఈ రక్షణ కార్యము జరగదు। కనుక ఈ 4 మాటలు మనం ఇప్పుడు విన్నాం। ఇప్పుడు 5వ మాటగా నేను తప్పికొనుచున్నాను అన్నది నాకు ఇచ్చారు। ఒక చిన్న కరెక్షన్ అండి, నా పేరు గుంటుపల్లి। సామాజిక మాధ్యమాల్లో నిరాధారమైన అసత్యాలు ప్రచారం చేస్తే చట్ట ప్రకారం వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు। బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసిన సమావేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాలో పోస్టు చేయకూడని అంశాల గురించి క్షుణ్ణంగా వివరించారు। సామాజిక మాధ్యమాల్లో నిరాధారమైన అసత్యాలను ప్రచారం చేస్తే చట్ట ప్రకారం వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు। బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసిన సమావేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేయకూడని అంశాల గురించి వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇతర గ్రూపుల్లోని అడ్మిన్లు వ్యవహరించవలసిన తీరును గురించి, వ్యక్తిగత దూషణలు, ట్రోలింగ్లు, తప్పుడు వార్తల ప్రచారాలకు పాల్పడే వారిపై తీసుకునే చర్యల గురించి క్షుణ్ణంగా వివరించారు। ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ, త్వరలో జరగబోనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత దూషణలు, ట్రోలింగ్లు, తప్పుడు వార్తల ప్రచారాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు। సామాజిక మాధ్యమాలపై నిఘా ఉంచడం కొరకు పోలీస్ శాఖలో ఐటీ కోర్ విభాగంలో నిష్ణాతులైన పోలీస్ అధికారులు, సిబ్బందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు। సరైన సమాచారం లేకుండా ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా నిరాధార పోస్టులు, వార్తలు వర్తించేలా నిరాధార పోస్టులు సామాజిక మాధ్యమాల్లో ఉంచినా, ప్రచారం చేసినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు। బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో దివ్యాంగులు, వృద్ధ ఓటర్లకు ప్రత్యేక సదుపాయాలు కల్పించే అంశంపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అధ్యక్షతన నిర్వహించారు।
దివ్యాంగులకు వృద్ధ ఓటర్లకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ బాషా తెలిపారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో దివ్యాంగులు వృద్ధ ఓటర్లకు ప్రత్యేక సదుపాయాలు కల్పించే అంశంపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు ప్రతి పోలింగ్ కేంద్రంలో దివ్యాంగులు వృద్ధ ఓటర్లకు స్నేహపూర్వక వాతావరణం కల్పించాలన్నారు. 14,525 మంది దివ్యాంగ ఓటర్లు ఉన్నారని, 85 సంవత్సరాలు దాటిన వృద్ధ ఓటర్లు 8,633 మంది ఉన్నారని అన్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా మ్యాపింగ్ చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. అన్ని నియోజకవర్గాల్లో ఆదర్శ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. నియోజకవర్గాలు పోలింగ్ కేంద్రాల వారీగా వీల్ చైర్స్ ఏర్పాటుపై ఆర్ఓల నుంచి నివేదిక తెప్పించుకోవాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో దివ్యాంగులు వృద్ధుల కొరకు తప్పనిసరిగా ర్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల సమయంలో దివ్యాంగులు పోలింగ్ కేంద్రాలకు వచ్చేలా వాహనాలు ఏర్పాటు చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో దివ్యాంగులకు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేయాలన్నారు. దివ్యాంగులు వృద్ధ ఓటర్లు సులభతరంగా ఓటు వేసేలా స్నేహపూర్వక వాతావరణం కల్పించాల్సిన ప్రాథమిక బాధ్యత అధికారులపై ఉందని జిల్లా ఎన్నికల అధికారి రంజిత్ బాషా చెప్పారు. వృద్ధులు దివ్యాంగుల కొరకు హోమ్ ఓటింగ్ విధానాన్ని ఎన్నికల కమిషన్ నూతనంగా ప్రవేశపెట్టిందన్నారు. సక్షం యాప్లో వృద్ధులు దివ్యాంగులు తమ పేర్లు ముందస్తుగా నమోదు చేసుకునే అవకాశం ఎన్నికల కమిషన్ కల్పించిందన్నారు. హోమ్ ఓటింగ్ విధానంపై 6 నియోజకవర్గాల్లో అధికారులకు శిక్షణ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అలాగే సదరు ఓటర్లు సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయాలి. పీడబ్ల్యూడీ ఓటర్స్ ఎన్రోల్మెంట్ కి ప్రతి పోలింగ్ సెక్షన్ లో మ్యాపింగ్ జరగాలి. విత్ బేసిక్ 5 things we have to ensure. This thing you prepare a circular today itself, making minutes, and then send all the returning officers are taking necessary special camps to enroll, to explain the facilities, and to make sure that all facilities are available at the polling. ఇప్పుడు assured minimum facilities మనం ఎలాగో ఇచ్చాం, ఎలాగో ర్యాంప్స్ అన్ని చోట్ల దాదాపు అన్ని చోట్ల పెట్టేశారు. సో రిమైనింగ్ థింగ్స్ ఏమేమి వాళ్ళు చేసుకోవాలి, వీల్ చైర్స్ రెడీగా పెట్టుకోవాలా, మ్యాపింగ్ అంతా అయిపోవాలా, ఇంకా ఏమైనా మిగిలిపోయిన ఓటర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఎన్రోల్ చేసుకోవాలి. ఓటు ఇంపార్టెన్స్ ని చెప్తూ ఇవన్నీ కూడా డ్రాపింగ్ ఫెసిలిటీస్, స్పెషల్ చీర్స్ ఇవన్నీ పెడుతున్నట్టుగా అందరు పీడబ్ల్యూడీ ఓటర్స్ చెప్పాలి. వీటితో పాటు వాళ్ళకి హోమ్ ఓటింగ్ కూడా ఉందని చెప్తాను. హోమ్ ఓటింగ్ ఈజ్ నాట్ మ్యాండేటరీ కాదు, వాళ్ళు ఓటు పోలింగ్ స్టేషన్కి వచ్చి వేసుకోవచ్చు. వాళ్ళకి రాలేని పరిస్థితి ఏదైనా ఉంటే అప్పుడు హోమ్ ఓటింగ్కి అప్లై చేసుకోవచ్చు. బట్ ఇట్ నాట్ మ్యాండేటరీ. ఖచ్చితంగా ఇంటి దగ్గర వేరే రూల్ లేదు. ఇట్స్ ఓన్లీ అడిషనల్ ఆప్షన్ గివెన్ టు ది ఓటర్స్. ఓకే, దట్ యూ హావ్ టు టెల్. సో డిజబిలిటీ ఆఫీసర్ రాలేదా? చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఓసారి చూద్దాం. చీరాల పట్టణం బోస్ నగర్ లో వెంచేసి ఉన్న శ్రీ రేణుకాదేవి అమ్మవారి తిరునాళ్ల ఉత్సవం గురువారం రాత్రి వైభవపేతంగా జరిగింది. ఈ సందర్భంగా తిరునాళ్లకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. చీరాల పట్టణం బోసునగర్లో వేంచేసి ఉన్న శ్రీ రేణుకాదేవి అమ్మవారి తిరునాళ్ల ఉత్సవం గురువారం రాత్రి వైభవపేతంగా జరిగాయి. ఈ సందర్భంగా తిరునాళ్లకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుంచే ఆలయం వద్ద అమ్మవారికి పంచామృత అభిషేకాలు, నగరోత్సవ కార్యక్రమాలు జరిపారు. సాయంత్రం తిరునాళ్ల ఉత్సవం సందర్భంగా విశేష అలంకరణలో రేణుకాదేవి భక్తులకు దర్శనమిచ్చారు. భారీ క్యూ లైన్ల ద్వారా వేచి ఉండి అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. తిరునాళ్లలో భారీ విద్యుత్ ప్రభ, డాన్స్, బేబీ డాన్స్, కోలాట ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కమిటీ ప్రతినిధులు, పోలీసులు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తిరునాళ్లను ప్రత్యేకంగా పర్యవేక్షించారు. శ్రీ రేణుకామ్మవారి దేవస్థానం బోసునగర్ చీరాల. ఈ దేవస్థానంలో 24వ తారీఖు నుంచి 30వ తారీఖు దాకా ఉత్సవాలు జరుగుతాయి. 7 రోజుల కార్యక్రమం. 5 రోజులు నిత్యం అభిషేకాలు ఉంటాయి. పొద్దున్న నిత్యకడుతూ 516 కలశాలతో అభిషేకాలు చేస్తున్నాం. ఆ తర్వాత విశేష పూజలు, కుంకుమార్చన, పుష్పయాగం, సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమాలు,
ఈరోజు తిరునాళ్ళ కార్యక్రమం దిగునైంది. ఈ తిరునాళ్ళ మహోత్సవం జరుగుతుంది. నగరోత్సవం చేస్తారు పాల్గొంది. ఇక్కడికేమో మహానివేదనలు ఉంటాయి. శుక్రవారం, శనివారం అన్న సంతర్పణ, వసంతోత్సవం, నగరోత్సవం కార్యక్రమంతో ముగిస్తాయి కార్యక్రమాలు. అమ్మవారు చాలా విశేషము. ప్రతి శుక్రవారం, మంగళవారం, ఆదివారం విశేషంగా పూజలుతాయి. కోరుకున్న కోరికలు తక్షణమే నెరవేరుతాయి. గత 300 సంవత్సరాల చిల్లర ఉన్నటువంటి అమ్మవారు దేవస్థానం ఇది. మళ్ళీ రీమోడల్గా చేశారు. దీన్ని పునర్జీవనం చేసి 35 సంవత్సరాలు అయింది. ఇది 35వ సంవత్సరం అనుకుంటా. చీరాల పట్టణం మరియమ్మపేట సెయింట్ ఆంథోనీ చర్చ్ ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చ్ యూత్ ఆధ్వర్యంలో చేపట్టిన సిలువ ప్రదర్శన ఘట్టాలు ప్రజల్ని ఆకట్టుకున్నాయి. చీరాల పట్టణం మరియమ్మపేట సెయింట్ ఆంథోనీ చర్చ్ ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చ్ యూత్ ఆధ్వర్యంలో చేపట్టిన సిలువ ప్రదర్శన ఘట్టాలు ప్రజల్ని ఆకట్టుకున్నాయి. స్థానిక ఆర్ఓబి వంతెనపై నుంచి చర్చ్ వరకు సాగిన సిలువ ప్రదర్శనలో యేసుప్రభు సిలువలో అనుభవించిన బాధలు, కష్టాలు కళ్లకు కట్టినట్టు వివరించారు. ఫాదర్ యేసురత్నం మాట్లాడుతూ మనుషులు చేసిన పాపాలకు యేసుక్రీస్తు సిలువపై ప్రాణాలు విడిచారన్నారు. ప్రధానంగా సిలువను మోస్తూ యేసుక్రీస్తు పొందిన గాయాలు మానవుని పాప విముక్తులుగా చేశాయన్నారు. యేసుక్రీస్తు సిలువ త్యాగం ప్రపంచానికి స్ఫూర్తి ఘట్టంగా నిలిచిందన్నారు. సిలువలో యేసుప్రభు ప్రాణాలు విడిచిన రోజునే గుడ్ ఫ్రైడేగా జరుపుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు, యూత్ బృందం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు యావత్ ప్రపంచమంతా కూడా సర్వ మానవాళి ఒక పక్క సంతోషించే దినము. ఎందుకంటే మన కోసము ఒక మనిషి చనిపోవటం అనేది, మనిషి కుమారుడు మరణించడం అనేది జరిగింది. ఒక పక్క బాధ మన కోసం. మరి పాస్కా గొర్రెపిల్లగా యేసు ప్రభు వారు దేవుని కుమారుడిగా ఈ లోకంలో రావటము, మరణించడం ఒక పక్క బాధ అయితే, కానీ ఆ వ్యక్తి మరణించడం ద్వారా, బలి కావటం ద్వారా సర్వమానవాళికి మంచి జరిగింది. అందుకే దీన్ని గుడ్ ఫ్రైడే అనగా మంచి శుక్రవారం అని చెప్పడం జరిగింది. నెల్లూరు మేత్రాసనం సింహపురి పీఠాధిపతులు మహాఘనత వహించిన ఎండి ప్రకాశం పీఠాధిపతుల ఆశీర్వాదంతో ఈ యొక్క చీరాల విచారణ క్రైస్తవులందరూ కూడా, మరి సరౌండింగ్ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా మాతో పాటు భాగస్థులయ్యి ఈరోజు ఆ ప్రభు మన కోసం ఏ విధంగా తను శ్రమలు పొందాడో, మానవాళి కోసము ఏ విధంగా బలి అయిపోయాడో, తన ప్రేమను మేము చూపించడయే ఈ యొక్క సిలువ మార్గము. ప్రతి ఒక్కరు కష్టాలు పడుతూ ఉన్నారు ఈ లోకంలో. ఆ కష్టాలందరూ కూడా ప్రతి ఒక్కరికి దేవుడు కావాలి, ప్రతి ఒక్కరికి ఆ ప్రభు సహాయం కావాలి. అనేక మత విశ్వాసంగా మనం ఉన్నప్పటికీ అందరూ కూడా ఒక చెట్టులోని కొమ్మలు అనేసి ఈరోజు సర్వ ప్రపంచం మానవాళి ఎదురు చూస్తున్నది. ఆ ప్రభువు పడిన కఠోర బాధలు, కాచిన చిందించిన రక్తం అనేది వృధా కాదు. అది దేవునికి ప్రజలకు మంచివర్తిగా అందరి కోసము రక్త ప్రోక్షణం, పాప పరిహారమయ్యే మరి ఆ యొక్క సిద్ధాంతం అనేది అందరూ కూడా ఆహ్వానం అందరూ కూడా ఇవ్వబడింది. సహోదరి సహోదరుల, చీరాల పట్టణం పాపరాజు తోట శ్రీ రాఘవేంద్ర ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 15వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులచే నిర్మించబడిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరింపచేశాయి. చీరాల పట్టణం పాపరాజు తోట శ్రీ రాఘవేంద్ర ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 15వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులచే నిర్మించబడిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరింపచేశాయి. అనంతరం పలువురు అతిథులు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రతి ఒక్కరూ విద్యార్థి దశ నుంచే పట్టుదలతో చదవాలన్నారు. ముఖ్యంగా లక్ష్యం వైపు వెళ్లే సమయంలో ఎన్ని అవరోధాలు వచ్చినా ఏమాత్రం వెనకడుగు వేయరాదన్నారు. మనిషి తలరాతను మార్చే శక్తి ఒక చదువుకే ఉందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి విద్యార్థి చదువులో ఆదర్శంగా నిలవాలన్నారు. క్రమశిక్షణ, ఉత్తమ విలువలతో కూడిన విద్య, చక్కని ఉత్తీర్ణత తదితర అంశాల్లో రాఘవేంద్ర స్కూల్ ముందుండడం అభినందనీయమన్నారు. విద్యార్థులు చక్కగా చదివి భవిష్యత్తులో కూడా స్కూలుకు మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అతిథులు పవని భాను, చంద్రమూర్తి, పొట్లూరి ఉమామహేశ్వరరావు, నక్కా శ్రీనివాసరావు, సుజాత, వెంకటనారాయణ, ప్రిన్సిపల్ గవిని, మణికుమార్ సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులను మంచి క్రమశిక్షణ కలిగినటువంటి ఉత్తమమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్ది వివిధ ఉద్యోగాలలో, వివిధ వ్యాపారాలలో సెటిల్ అయ్యి వారిని అలా తీర్చిదిద్దడానికి కారకులైనటువంటి మా ఉపాధ్యాయులకు మరి ఒక్కసారి నా హృదయపూర్వక నమస్కారాలు. అలానే ఈ స్కూల్కి తోడ్పాటునిచ్చి స్కూల్ని ఎంకరేజ్ చేసినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ స్కూల్లో చదివేటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఫస్ట్ మా స్టాఫ్ కానీ మేము కానీ
ఫస్ట్ క్రమశిక్షణ అనేది నేర్పిస్తామండి. డిసిప్లిన్ విషయంలో స్కూల్కి లేట్ వచ్చినా, యూనిఫామ్ లేకపోయినా, అవసరమైతే కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులతో గట్టిగా దెబ్బలాడటం కూడా జరుగుతుంది. తర్వాత వారే అర్థం చేసుకుని మన యొక్క పిల్లల యొక్క అభివృద్ధికి, క్రమశిక్షణకి వారు ఈ విధంగా గట్టిగా స్ట్రిక్ట్గా ఉండడం జరుగుతుంది. అర్థం చేసుకుని మా అందరికీ కోఆపరేట్ చేసినటువంటి తల్లిదండ్రులందరూ కూడా మరి ఒక్కసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ 14 సంవత్సరాల్లో మా దగ్గర చదివినటువంటి విద్యార్థులు డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, సాఫ్ట్వేర్లు ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్లో చేసే వాళ్ళు ఉన్నారు, వ్యాపారం చేసేటటువంటి విద్యార్థులు ఉన్నారు. అలానే వ్యాపారం చేస్తూ చాలా మంది ఉపాధి కల్పించేటువంటి విద్యార్థులు కూడా ఉన్నారు. దీనికి మా ఉపాధ్యాయులు మేమంతా కూడా చాలా గర్వపడుతూ ఉన్నాం. ఇప్పుడు మేము చేసేటువంటి ఈ విద్యా విధానంలో బట్టి విధానాన్ని సత్తు చెప్పేదానికి మేము చాలా మార్పులు తీసుకురావడం జరిగింది. విద్యా విధానంలో సైన్స్, ఫిజిక్స్ కానివ్వండి, బయాలజీ కానివ్వండి, మేము ఒక కరికులం ఇస్తాం. ఈ 2 డేస్లో లెసన్ చెప్పాలి, నెక్స్ట్ ల్యాబ్ చేయించాలి, నెక్స్ట్ డిజిటల్ క్లాస్, ఆ లెసన్ని డిజిటల్లో పిల్లలకి విజువల్గా చూపించాలి, ఆ నెక్స్ట్ చదివించాలి, ఆ నెక్స్ట్ టెస్ట్ పెట్టాలి. ఈ విధంగా మేము పిల్లలకి తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది. నేటి తిరుమల తిరుపతి సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఏప్రిల్ 2న కోయిల అల్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్టు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఏప్రిల్ 9న ఉగాది, ఆనివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందొచ్చే మంగళవారం కోయిల అల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 2న ఉదయం 6 నుంచి 11 గంటల వరకు కోయిల అల్వార్ తిరుమంజనాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారని చెప్పారు. ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉపాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రంగా కడుగుతారని వివరించారు. వార్తల్లో నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను సరిపరిశీలిద్దాం. దక్షిణాఫ్రికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి బ్రిడ్జిపై నుంచి లోయలో పడిపోయింది. దీంతో 45 మంది అక్కడికక్కడే మరణించారు. అయితే 8 ఏళ్ల బాలిక ప్రాణాలతో బయటపడింది. ఈస్టర్ పండుగ నేపథ్యంలో చర్చికి వెళుతూ ఉండగా ప్రమాదం జరిగిందని అధికారులు చెప్పారు. 165 అడుగుల లోతులో పడిపోవడంతో బస్సులో మంటలు అంటుకున్నాయని తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 46 మంది ప్రయాణికులు ఉన్నారని చెప్పారు. వారంతా బోట్స్వానా నుంచి మోరియోకు వెళ్తున్నారని వెల్లడించారు. లోక్సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆదాయపు పన్నుకు సంబంధించి కాంగ్రెస్ కు మరోసారి ఐటీ నుంచి నోటీసులు అందాయి. 2017, 18 నుంచి 2021 అసెస్మెంట్ సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ వడ్డీతో సహా దాదాపు 1700 కోట్ల నోటీసు ఆదాయపు పన్ను శాఖ అందజేసిందని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. 4 అసెస్మెంట్ సంవత్సరాలకు సంబంధించిన రీఅసెస్మెంట్ ప్రొసీడింగ్లను సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టులో చేసిన అప్పీల్ను కోర్టు తోసిపుచ్చిన గంటల వ్యవధిలోనే ఐటీ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో స్తంభించిన బ్యాంకు ఖాతాల వల్ల నగదు కొరత ఏర్పడింది. ఎన్నికల ప్రచారంలో అడుగుపెట్టిన ఏపీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు బిగ్ రెస్పాన్స్ వస్తోంది. తమ అభిమాన నాయకుడు జనం ముందుకు రావడంతో సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తూ యాత్రను విజయవంతం చేస్తున్నారు. కర్నూలు జిల్లా కొడుమూరులో సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగుతోంది. జగన్ యాత్రకు జనం అడుగడుగునా నీరాజనం పడుతున్నారు. యాత్రలో పెద్ద ఎత్తున పాల్గొంటున్న జనం పూలతో స్వాగతం పలుకుతున్నారు. వేమగోడులో వైసీపీ జెండాలు చేతపట్టి జగన్ కు స్వాగతం పలికారు విద్యార్థులు. తమ మేనమామ సీఎం జగన్ అంటూ విద్యార్థులు నినదించారు. కొడుమూరులో జగన్ కు చేనేత మగ్గం గిఫ్ట్ గా ఇచ్చారు. చేనేతలు సంక్షేమ పథకాలతో మేలు జరిగిందంటూ అభిమానం చాటుకున్నారు. మళ్లీ జగన్ రావాలంటూ నినాదాలు చేశారు.
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజు రోజుకి పెరుగుతున్నందున వివిధ రకాల మోడళ్ల స్కూటర్లు మార్కెట్లోకి విడుదలవుతున్నాయి. కొత్త ఫీచర్లు ఉత్తమ మైలేజీతో ఆకట్టుకుంటున్నాయి. పెరుగుతున్న పెట్రోల్ ధరల భారం, పర్యావరణ రక్షణపై అవగాహన కేంద్రం అందిస్తున్న ప్రోత్సాహంతో ప్రజలకు ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి పెరిగింది. పెట్రోల్తో నడిచే ద్విచక్ర వాహనాలతో పోల్చితే ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎక్కువ ధర ఉంటాయని ప్రజలు భావిస్తారు. వాటిని కొనుగోలు చేయాలన్న ఆసక్తి ఉన్నా ధరకు భయపడి వెనుకంజ వేస్తారు. అయితే 50,000 నుంచి ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ముంబై ఇండియన్స్లో కెప్టెన్సీ మార్పు జట్టును 2 గ్రూపులుగా విభజించిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తమ జట్టుకు 5 ట్రోఫీలు అందించిన మేటి సారథి రోహిత్ శర్మను ఈ సీజన్కు ముందు తప్పించి గుజరాత్ టైటన్స్ నుంచి అరువు తెచ్చుకున్న హార్దిక్ను కెప్టెన్గా నియమించడంపై అభిమానులు 2 నెలల నుంచి అసహనంగా ఉండగా తాజాగా అది ముంబై డ్రెస్సింగ్ రూమ్కి పాకిందని సమాచారం. హార్దిక్ను ముంబై కెప్టెన్గా ఊహించుకోవడానికి ఇష్టపడని ఆ జట్టు అభిమానులు ఎంఐ ఆడుతున్న మ్యాచ్ల్లో బహిరంగంగానే అతన్ని హేళన చేస్తూ ఆగ్రహ జ్వాలలు వెళ్లగక్కుతున్నారు. దీనికి కొనసాగింపుగా ముంబై డ్రెస్సింగ్ రూమ్లో టీం రోహిత్ వర్సెస్ టీం హార్దిక్గా ఆటగాళ్లు విడిపోయినట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చీరాల నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు. ఆకట్టుకున్న చర్చి యూత్ ఆధ్వర్యంలో చేపట్టిన సిలువ ప్రదర్శన ఘట్టాలు. సామాజిక మాధ్యమాల్లో నిరాధారమైన అసత్యాలు ప్రచారం చేస్తే చట్ట ప్రకారం. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాలో పోస్టులపై బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. దివ్యాంగులు, వృద్ధ ఓటర్లకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలి. బాపట్ల జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా స్థాయి కమిటీ సమావేశం. జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.